ఏరియాలో ప్లీజ్. ఉన్నాను. సో దయచేసి దానికైతే మీరు క్షమించాలి. యా. అయితే ఒక విషయం అండి, దొంగతనం అలవాటైనటువంటి దొంగకి నువ్వు దొంగతనం చెయ్యొద్దురా, నువ్వు దొంగతనం చెయ్యొద్దురా అంటే చేయడం ఆపుతాడా? ఆపడు కదా. ఎన్ని కొరడా దెబ్బలు పడినా ఏం చేసినా సరే అది అది ఇన్బిల్ట్ అయి ఉంటుంది అనమాట. ఆ దరిద్రం అనేది ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కి ఆ సమర్థించడానికి కూర్చున్నటువంటి కుహన మేధావులు అంటారు వాళ్ళని, మేధావులు అంటా నేనైతే. మేత తినే ఏమంటారు ఇంకా పశువులే వాళ్ళు. అంతకుమించి అంటే నేను ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక డిస్ట్రక్టివ్ మోడ్ లో ఉండి, డిస్ట్రక్టివ్ ఫేజ్ లో ఉండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్న రోజున ప్రజలకి ఏ మాత్రం కూడా అంటే ఆ, ఆ, ఏమంటారంటే మంచి జరగని రోజున ఒక్కడు ఎక్కడ మనకు కనపడలా, వినపడలా. కానీ ఇవాల్టి రోజున అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే క్యాపిటల్ సిటీ అమరావతిని ఆ రోజున పక్కన పెట్టేసినప్పుడు ఒక్కడో కనపడలా, పోలవరాన్ని పక్కన పెట్టేసినప్పుడు ఒక్కడు కనపడలా, ఎక్కడ కూడా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ రానప్పుడు ఒక్కడు కనపడలేదు, ఎంప్లాయబిలిటీ స్కేల్ అనేటువంటిది రాష్ట్రం ఒక్కడు కనపడలా. మళ్ళీ ఇవాళ మాత్రం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నేను చంద్రబాబు నాయుడు గారు ఇంకోళ్ళ పేరు తీసుకోవట్లేదండి, చాలా క్లియర్ గా కూటమి ప్రభుత్వం ఇవాళ రోజున బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ డెలివర్ చేస్తున్నప్పుడు మొదలయ్యాడు. తగుదనమ్మా అని ఒక్కొక్కడు మొదలయ్యాడు. మళ్ళా ఏమి తీసుకుంటారు చెప్పండి. మీరు అన్నారు సుప్రీంకోర్టుకి వెళ్ళారని, లాగలెంపకాయ కొట్టింది. మళ్ళీ రేపు మీరేమి చింతపడనక్కర్లేదు, ఎవడో ఏం చింతపడనక్కర్లేదు, మళ్ళీ ఇంకోటి వెళ్తాడు రేపు పొద్దున. నేను ఇందాక చెప్పినట్టుగా ఏమంటారంటే మేతకు అలవాటు పడినటువంటి పశువులు ఇవన్నీ. సో ఖచ్చితంగా మేత వస్తూనే ఉంటుంది, వీళ్ళు వెళ్తూనే ఉంటారు, అందులో డౌట్ లేదు. కాకపోతే ఇవాళ మా ప్రభుత్వాన్ని నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను చంద్రిక గారు, మీ ఛానల్ ద్వారా, మీ డిబేట్స్ ద్వారానే నేను చెప్పాను, మా ప్రభుత్వానికి కొన్ని సెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కొన్ని ప్రిఫరెన్సెస్ ఉన్నాయండి. ఆ ప్రిఫరెన్సెస్ ప్రకారంగానే మేము ఇవాళ రోజున పనిచేస్తా ఉన్నాము. ఒకటి, ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక సుస్థిర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఒక ప్రజలకి అనుకూలమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని పెట్టాల్సినటువంటి ఒక అవసరం ఉంది. దాని గురించి మేము స్ట్రైవ్ చేస్తున్నాం. అలానే దాంతో పాటుగా ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకి చేరేట్టుగా ప్రతి ఒక్కళ్ళు టాప్ టు బాటం అంటే ముఖ్యమంత్రి నుంచి ఆఖరిగా ఉన్నటువంటి గ్రామ స్థాయి కార్యకర్త వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ సంక్షేమ పథకాలు ప్రజలకి అందే విధంగా కృషి చేయడం, అది చేస్తా ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఎవరైతే 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నాశనం చేశారో, ఇప్పుడు మీరు ఇందాక మా రాజేష్ గారు మాట్లాడుతున్నప్పుడు మా రాజేష్ గారు అని ఎందుకు అంటారు అంటే, ప్రజల కోసం ఎవరు గాలం విప్పినా సరే వాళ్ళు మావారే అండి. ఇవాళ మమ్మల్ని ప్రశ్నించారని చెప్పి వారినేమో మేము అనేటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పటికైనా సరే ప్రజల పక్షాన్ని ఎవరు మాట్లాడితే వారు మావారే, ఎందుకంటే మేము ప్రజల పక్షాన్ని పనిచేస్తాం. సో ఇందాక ఏమన్నారు అంటే, రోజా ఇంత అవినీతి చేసింది మీరేం చర్యలు తీసుకోవట్లేదు, ఇంకో వ్యక్తి ఇంత అవినీతి చేశాడు మీరేం చర్యలు తీసుకోవట్లేదు అంటారు. నేను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ లైన్ చంద్రిక గారు, నడుస్తోంది ప్రక్రియ. రేపు పొద్దున ఇదే రాజేష్ గారు ఇదే డిబేట్ లో కూర్చుని ఇదే